తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మరో రానున్నటువంటి 2 నుంచి 3 గంటల్లో ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. తిరిగి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్స్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే అర్హత సాధించినటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక 2016 రూపాయలు, 4016 రూపాయలు ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు అన్నది మనమైతే ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే మరి విడుదల చేస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4000 రూపాయలు, 6000 రూపాయలు, ఈ కొత్త పెన్షన్ డబ్బులు మరి ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల నిధుల్ని పంపిణీ చేస్తారని మొదటిగా హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా రిలీజ్ చేయలేదు. సో ఈ 3 అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా 2000 రూపాయల, 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే విడుదల చేసిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో మనకి ఏదైతే చూసుకున్నట్లయితే జిల్లాలు ఇక్కడ చూసుకున్నట్లయితే కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, సూర్యాపేట, హన్మకొండ, వనపర్తి, మహబూబ్ నగర్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, అదేవిధంగా ఏదైతే సిద్దిపేట, మెదక్ వంటి ప్రాంతాలలో జిల్లాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను ముందుగా ఈ ప్రాంతాలలో జమ చేసిన తర్వాత ఇక మిగిలినటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే భాగంగా కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎవరైనా ప్రతి నెల 2 నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకుంటున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఒక హెచ్చరిక జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటి నుంచి ఏ నెల పెన్షన్ డబ్బులు ఆ నెలలోనే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకసారి 2 నెలల పెన్షన్లు, 3 నెలల పెన్షన్ డబ్బులను అలా పెట్టుకుంటే మాత్రము ఆ పెన్షన్ డబ్బులు అనేది కట్ అవుతాయని అయితే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఏ నెల పెన్షన్ డబ్బులు ఆ నెల పెన్షన్ డబ్బుల్లోనే తీసుకోవాలని వెల్లడించడం జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్లు 4000 రూపాయలు, 6000 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల ఈ 2 పథకాలను విడుదల వాయిదాలు అయితే వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మరి దీనిపైన అఫీషియల్ అప్డేట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అన్నది చూడాల్సిందిగానైతే ఉంది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.